చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురిచేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. హైపర్ టెన్షన్ ఆరోగ్యవంతమైన వారికి 120 సిస్టోలిక్, 80 డయాస్టోలిక్ ఉంటుంది. పల్స్ ప్రెషర్ 40 ఉంటుంది. ఈ రక్తపోటు అనేక అంశాల మీద ఆధారపడి మారుతూ ఉంటుంది. ఇది 140 నుంచి 90 కంటే ఎక్కువైతే అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్, హై ప్రెషర్ గాను, 90 నుంచి 60 కంటే తక్కువైతే అల్ప రక్తపోటు, హైపోటెన్షన్లో ప్రెషర్ గాను అంటాము. ఈ రెండు ప్రమాదకరమే. హైపర్ టెన్షన్కు ప్రధాన కారణాలేంటి, అలాగే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు పాజిటివ్ హోమియోపతి వైద్యులు ఇనామ్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-10680 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. సార్, ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, రావడానికి రీజన్స్ ఎలా ఉంటాయి? డయాబెటీస్ అంటే చూడండి, మన బ్లడ్ లెవెల్స్లో షుగర్ అనేది చాలా పెరిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం జరుగుతుంది, అప్పుడు మనకు కొన్ని లక్షణాలు అనేటివి రావడం జరుగుతుంది. దానికి మనం డయాబెటీస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో యూజువల్లీ ఈ షుగర్ దేనివల్ల పెరుగుతుంది, ఏం జరుగుతుంది బాడీ లోపల అన్నట్లు చూసుకుంటే, నార్మల్ మనుషుల్లో మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే, మన బాడీలో ఒక గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియా అని ఒక గ్రంథి. అదేం చేస్తుందంటే ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అండ్ మనం ఫుడ్ తీసుకుంటాము, ఆ ఫుడ్ నుంచి బాడీ ఏంటంటే గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్సులిన్, గ్లూకోజ్ రెండు కలుస్తాయి అన్నమాట, రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్లో మనకు ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, దాని పేరు ఎనర్జీ. అంటే మనకు బలం అనేది దొరకడం జరుగుతుంది. సో ఆ ఇన్సులిన్ ఇంకా మనం తినే ఫుడ్ నుంచి కన్వర్ట్ అయ్యే గ్లూకోజ్ రెండు కలిసి మనకు బలం రావడం అనేది జరుగుతుంది. కానీ ఇది కొంతమందిలో ఏంటంటే ఈ పని కరెక్ట్గా జరగదు. అంటే ఇన్సులిన్ అనేది బాడీ యూజ్ చేయలేకపోవడం జరుగుతుంది, పూర్తిగా యూజ్ చేయలేకపోతే జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 90% ఇన్సులిన్ బాడీ యూజ్ చేయగలుగుతుంది, 10% యూజ్ చేయలేకపోతుంది అనుకోండి. అలాంటి సందర్భాల్లో మన బాడీలో ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్ 90% యూజ్ అయిపోతుంది, 90% ఎనర్జీ వస్తుంది, కానీ 10% గ్లూకోజ్ మిగులుతుంది. సో రోజు ఇది మిగులుతూ ఉంటుంది అన్నమాట. సో దానికి మనం షుగర్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మన బాడీలో జరుగుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, బ్లడ్లో పెరిగిపోయి మనకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు డయాబెటీస్లో మనకు డిఫరెంట్ రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అంటాము, టైప్ 2 డయాబెటీస్ అంటాము, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది పూర్తిగా ప్యాంక్రియాస్ పనిచేయదు, అంటే గ్రంథి కరెక్ట్గా పనిచేయదు, ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి అనేది అవ్వదు. దీనికి ఖచ్చితంగా ఇన్సులిన్ సూదిలు మనం తీసుకోవాల్సిందే. ఇది టైప్ 1 డయాబెటీస్. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, 12, 13 ఇయర్స్, 14 ఇయర్స్ పిల్లల్లో ఇది చూస్తుంటాము. ఇంకా పూర్తిగా ఖరాబ్ ఉందంటే చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది చాలా తక్కువ శాతం జనాలలో ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏముంటుందంటే మనకు టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్ అనేది ఉన్నారు. సో వాళ్ళు మ్యాక్సిమం 90% టైప్ 2 డయాబెటీసే వాళ్ళకు ఉండడం జరుగుతుంది. సో టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, కానీ బాడీ యూజ్ చేయలేకపోతుంది. ఈ కండిషన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట మనం. సో ఇది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ అని ఒకటి ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇది స్పెషల్లీ ఫీమేల్స్లోనే రావడం జరుగుతుంది ఈ డయాబెటీస్. అది కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఈ డయాబెటీస్ రావడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత చాలామందికి తక్కువైపోవడం జరుగుతుంది, కొంతమందికి అలాగే ఉండిపోవడం జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. ఓకే అండి, ఒకసారి డయాబెటీస్ వస్తే మళ్ళీ తగ్గించుకోలేము, ఇన్ కేస్ స్టార్టింగ్ స్టేజెస్లో మనం తగ్గించుకోవచ్చు అంటారు కదా, నిజమేనా? ఇప్పుడు చూడండి, డయాబెటీస్ గురించి మనకు ఎంత తెలుసు, ఒక 2-3 మాటలు తెలుసు. ఒకటి, డయాబెటీస్ వస్తే తక్కువ అవ్వదు, ఇది అందరికీ తెలుసు. రెండో మాట ఏం తెలుసు, డయాబెటీస్కి ఎలా గుర్తించాలండి అంటే కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది, దాహం ఎక్కువ అవుతుంది,
దాంతో సహా యూరిన్ ఎక్కువ వస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది. ఇది మాత్రమే మనకు డయాబెటీస్ గురించి తెలుసు. దీని తప్ప వేరేది ఏమీ తెలియదు. సో యాక్చువల్గా ఇది వదిలేసి డయాబెటీస్లో వందల లక్షణాలు ఉంటాయి. అండ్ డయాబెటీస్ వచ్చింది అంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే మన లైఫ్ అనేది జీవనశైలి కరెక్ట్ లేకపోవడం మూలన ఈ ప్రాబ్లం మనకు రావడం జరుగుతుంది. జీవనశైలికి కరెక్ట్ చేసుకున్నాము, లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకున్నాము, బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నాము, అండ్ మంచిగా ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నాము, ఒబేసిటీ తక్కువ చేసుకుంటున్నాము. అలాంటి సందర్భాల్లో మీకు డయాబెటీస్ని మనం రివర్సల్ కూడా చేసుకోవచ్చు. చాలామందికి హోమియోపతిక్ మెడిసిన్స్తో అన్ని మెడికేషన్స్ ఆపాము కూడా, అండ్ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ ఆన్ హోమియోపతిక్ మెడిసిన్స్, అండ్ అది కూడా బంద్ చేసే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో ఎస్, డయాబెటీస్ ఒకవేళ మీకు మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండి మెడిసిన్స్ కరెక్ట్ తీసుకుంటే దానికి తగ్గించుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ద థింగ్ వీ కెన్ డూ ఇన్ ద హోమియోపతి. ఇప్పుడు డయాబెటీస్ అనేది చాలామందిలో ఏసిమ్టమెటిక్ ఉంటుందండి. ఏసిమ్టమెటిక్ అంటే వాళ్ళకు డయాబెటీస్ ఉంటుంది కానీ వాళ్ళకు లక్షణాలు ఏమీ కనబడవు. అందువల్ల దానివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంటల్గా తెలుస్తుంది. అంటే పళ్ళ కోసం మనం వెళ్ళినామా, ఆయన చెప్పిండు టెస్ట్ చేసుకోమని, ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చేసింది. అలాగే వేరే ఏదో ప్రాబ్లం కోసం వెళ్ళినాం, డయాబెటీస్ షుగర్ టెస్ట్ చేసినాం, వచ్చేసింది. ఇప్పుడు వరకు లక్షణాలు ఏం లేకుండా సడన్లీ 300, 350, 400 వరకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏసిమ్టమెటిక్ డయాబెటీస్. సో ఈ ఏసిమ్టమెటిక్ డయాబెటీస్ మూలన ఏమవుతుందంటే చిన్న చిన్న లక్షణాలు, దాహం ఎక్కువ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం, అలాంటివి పెద్దగా వాళ్ళకు కనబడదు. కానీ చాప కింద నీరులాగా ఇది వేరే గ్రంథుల మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఇంక్రీజ్డ్ బ్లడ్ షుగర్ అయిందనుకోండి, ఇది మీ నరాలను డ్యామేజ్ చేస్తుంది, ఇది మీ ఐస్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి ప్రతి గ్రంథికి సిగ్నల్స్ పోవాలి నరాల ద్వారా, నర్వ్స్ ద్వారా. ఆ సిగ్నల్ స్లో అయిపోవడం జరుగుతుంది. దానివల్ల బాడీలో నడుస్తున్న అన్ని రకాల మెటబాలిజం స్లో అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో దీంతో సహా మనకు రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. అంటే సంతానాలు మీ ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి డయాబెటీస్ మూలన చూస్తాము, బికాజ్ ఆఫ్ ఇంపార్టెన్సీ అన్నమాట. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది మనకు చూస్తూ ఉంటాం అన్నమాట డయాబెటీస్లో. ఓకే అండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంటే సిమ్టమ్స్ పరంగా చూస్తే జస్టేషనల్లో కూడా అంటే ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరిలో కూడా. సో డయాబెటీస్లో ఏంటంటే అండి, మనకు క్లాసికల్ సిమ్టమ్స్ అది మనకు జెస్టేషనల్లో ఉన్న, లేదంటే జెస్టేషనల్ తర్వాత వేరేది టైప్ 2లో ఉన్నా కూడా ఏముంటుందంటే, ఫస్ట్ థింగ్ మనకు ఆకలి ఎక్కువ అవ్వడం జరుగుతుంది, దాహం అనేది ఎక్కువ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాహంతో సహా వాళ్ళకు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అనేది వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే వాళ్ళు బాగానే తింటూ ఉంటారు, ఆకలి ఎక్కువ అవుతుంది, ఎక్కువనే తింటున్నాము, అండ్ దాహం ఎక్కువ అవుతుంది, మంచిగానే తాగుతున్నాము, అయినా కూడా వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారు వాళ్ళు. సో ఈ రకమైన సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు డయాబెటీస్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. దీంతో సహా ఏంటంటే వాళ్ళకు రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు అన్నమాట. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్తో సహా మనకు ఫ్రీక్వెంట్గా యూరిన్ కూడా రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇందులో. అండ్ దాంతో సహా ఎప్పుడైనా మనకు దెబ్బలు ఒకవేళ తగిలినాయి అనుకోండి, స్పెషల్లీ కాళ్ళకి, చేతులకి, ఎక్కడైనా మీకు దెబ్బలు తగిలినాయి, అది తొందర మనకు తక్కువ అవ్వదు, అది డిలే అవుతుంది అన్నమాట. అది క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అంటే మీకు డయాబెటీస్ ఉంది అన్నట్లు అర్థం. అండ్ ఇది ఇంత డేంజర్ అంటే ఫస్ట్ మనకు సెన్సేషన్ తక్కువ అవుతుంది. సెన్సేషన్ అంటే స్పర్శ అనేది తక్కువైపోవడం జరుగుతుంది. కొంతమందికి చేతుల్లో పెద్దగా స్పర్శ ఉండదు, కాళ్ళలో పెద్దగా స్పర్శ ఉండదు. దానివల్ల మనకు ఎక్కడైనా దెబ్బ తగిలినా కూడా మనకు అనిపించదు, స్పర్శ ఉండదు. అండ్ అలాగే మనం నడుస్తూ ఉంటాము, దానివల్ల ఆ దెబ్బ తగిలిన చోట ఏంటంటే పెద్దగా అయిపోయి మళ్ళీ హీల్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. హీల్ అవ్వడానికి కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే మనకు రక్త సంచాలం చేసే నరాలు ఉంటాయి కదా, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటాము. సో ఈ సర్క్యులేటరీ సిస్టంలో కూడా
మనకు డ్యామేజెస్ రావడం జరుగుతుంది. సో దానివల్ల కరెక్ట్గా బ్లడ్ కూడా కాళ్ళకు అందదు. సో దానివల్ల ఏంటంటే మనకు రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టమైపోవడం జరుగుతుంది. దాని నుంచి చాలామందికి అల్సర్స్ స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అల్సర్స్ అంటే మనకు పుండ్లు అవ్వడం అనేది జరుగుతుంది. అది హీల్ అవ్వడానికి చాలా అంటే చాలా కష్టం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ డయాబెటీస్ మూలన కాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం వస్తే కాళ్ళు కూడా యాంప్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. యాంప్యూట్ అంటే కాళ్ళు కూడా కట్ చేసే కేసులు ఉంటాయి. సో డయాబెటీస్ని మనం ఎప్పుడూ లైట్ తీసుకోకూడదు. స్పెషల్లీ డయాబెటీస్ ఉంది అండ్ కాళ్ళలో ఏదైనా ప్రాబ్లం మీకు అనిపిస్తుంది అంటే వెంటనే దానికి డాక్టర్కి చూపించాలి, రైట్ మెడిసిన్ అనేది తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ డయాబెటీస్ డిటెక్ట్ అయింది, డాక్టర్ దగ్గర వెళ్ళినాము, మందులు రాపించుకున్నాము, మళ్ళీ నెల తర్వాత చెక్ చేసుకున్నాము, నార్మల్ అయిపోయింది కదా అన్నట్లు కొంతమంది మందులు మానేస్తారు. చెయ్యకూడదు, మళ్ళీ పెరుగుతుంది. కొంతమంది ఏంటంటే చలో పోయి నార్మల్ అయింది, ఇదే మందు కంటిన్యూ చేద్దాము అని కొంతమంది తప్పు చేస్తారు. అదే మందు కంటిన్యూ కూడా చేయకూడదు. ఆ లెవెల్స్ పట్టి మీకు ఎంత ఉంది, తినకముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది, యావరేజ్ షుగర్ ఎంత ఉంది, అది మొత్తం చూసి దాన్ని పట్టి డోసేజెస్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సెల్ఫ్గా ఆపకూడదు, సెల్ఫ్గా ఇదే వాడదాం అన్నట్లు కూడా వాడకూడదు. దానివల్ల మీకు హైపోగ్లైసిమియా కానీ హైపర్ గ్లైసిమియా కానీ రావడం జరుగుతుంది. హైపోగ్లైసిమియా అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది సడన్లీ తక్కువైపోవడం జరుగుతుంది అండ్ కొంతమందికి సడన్లీ పెరిగిపోవడం అనేది జరుగుతాయి. సో ఈ ప్రాబ్లం మనకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే అండి, మెయిన్ అంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ ఎంత ఉండాలి, దట్టు హైపర్ టెన్షన్ హైపోటెన్షన్ అంటే వాట్ ఇట్ మీన్స్ బిట్వీన్? సో ఇప్పుడు తినక ముందు మనం చూసుకున్నాం అనుకోండి షుగర్, సో అప్పుడు 100కైనా తక్కువ, సో 70 నుంచి 100 వరకు ఉండొచ్చు అనమాట. దీనికైనా ఎక్కువ ఉంటుంది అంటే ప్రాబ్లం. వీ కెన్ సే కే ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే తిన్న తర్వాత ఎంత ఉండొచ్చు. సో తిన్న తర్వాత ఏంటంటే మనకు 160కైనా పైన ఉండకూడదు. అది ల్యాబ్ పట్టి చేంజ్ అవుతుంది. కొన్ని ల్యాబ్స్లో రిఫరెన్స్ 140 ఉంటుంది, కొన్ని ల్యాబ్స్లో 160 ఉంటుంది, బట్ 160కైనా ఎక్కువ ఉండకూడదు. అచ్చా, ఈ లెవెల్స్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద ఫుడ్ యూ హ్యావ్ టేకెన్. ఇంకా మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ బట్టి ఇది చేంజ్ కూడా అవుతూ ఉంటుంది మనకు. సో ఎగ్జాక్ట్లీ నిన్న రాత్రి చాలా తిన్నాము, లేదంటే బ్రేక్ఫాస్ట్ చాలా తిన్నాము, షుగర్ కూడా చాలా తిన్నారు, స్వీట్లు తిన్నారు, కొంచెం పెరిగే చూపిస్తుంది. ఇట్ డజంట్ మీన్ కే డయాబెటీస్ ఉంది అన్నట్లు. అప్పుడు ఒక టెస్ట్ చేయించుకోవాలి. HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ HbA1c ఏంటంటే 3 నెలల్లో యావరేజ్ మనకు చూపిస్తుంది. అంటే రోజు ఎంత వరకు యావరేజ్ వస్తుంది అది మనకు తెలుస్తుంది. సో ఆ HbA1c లెవెల్స్ అనేది 6.5 వరకు యాక్సెప్టబుల్, అంటే 6 వరకే ఉండాలి. 6 నుంచి 6.5 వరకు ఏంటంటే మనకు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అన్నమాట. అక్కడ మీకు మందులు అవసరం ఉండదు. 6.5 వరకు కూడా మందులు అవసరం ఉండవు. కానీ 6.5 దాటిపోయింది, 7 వచ్చేసింది అంటే అప్పుడు మనకు ఖచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీరు డయాబెటిక్ ఉన్నారు అన్నట్లు మనకు తెలుస్తుంది. సో చాలామందికి ఈ డయాబెటీస్ ఉండడం జరుగుతుంది, ఏసిమ్టమాటిక్ ఉండడం జరుగుతుంది. దీనికి పెరగకుండా మనం చూసుకోవాలంటే ఒకటే పని చేయాలి, సంవత్సరంకి ఒక్కసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే సైలెంట్ డిసీజెస్ బయటపడతాయి. సైలెంట్ డిసీజెస్ లాగా డయాబెటీస్ వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది లోపల, బయట లక్షణాలు ఉండవు. సో సంవత్సరంకి ఒకసారి చేయించుకుంటే అది ఇనీషియల్ స్టేజ్లో మనకు దొరుకుతుంది. అప్పుడు మనం ఈజీలీ దానికి కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి హైపోగ్లైసీమియా అండ్ హైపర్ గ్లైసీమియా ఏంటి అన్నట్లు చెప్పారు. సో హైపోగ్లైసీమియా అంటే షుగర్ లెవెల్ అనేది మన బాడీలో బ్లడ్లో చాలా తక్కువ అయిపోవడం, దానికి హైపోగ్లైసీమియా అన్నట్లు చెప్తాము. సో ఈ హైపోగ్లైసీమియా సరిగ్గా టైంకి తినకపోవడం, లేదంటే మీ ఎక్కువగా మెడిసిన్ డోస్ అనేది చాలా ఎక్కువైపోవడం అనేది దానివల్ల హైపోగ్లైసీమియా రావచ్చు. హైపోగ్లైసీమియా వస్తే మీకు సడన్లీ చాలా స్వెట్టింగ్ అనేది రావడం జరుగుతుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ కొంచెం చేతులు కాళ్ళు కొంచెం షివర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది హైపోగ్లైసీమియా.
అయితే హైపర్ గ్లైసీమియా ఎలా ఉంటుందంటే షుగర్ లెవెల్ సడన్లీ పెరిగిపోయింది. సో అలాంటప్పుడు మనకు సివియర్ డీహైడ్రేషన్ అనమాట. చాలా ఎక్కువగా నాలుక మొత్తం డ్రై అయిపోవడం, పెదాలు డ్రై అయిపోవడం, సివియర్ డీహైడ్రేట్ అయిపోవడం, దాంతో సహా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనేది రావడం, నాషియాటిక్ ఫీలింగ్ అనేది రావడం. సో ఈ ప్రాబ్లం ఉంటుంది. దీంతో సహా ఏంటంటే మౌత్ నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. కొంతమంది అన్కాన్షియస్ కూడా అయిపోవడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ హైపర్ గ్లైసీమియా. ఇది మ్యాక్సిమం అనేది మనకు టైప్ 2 డయాబెటీస్లో చూస్తాము. ఒకవేళ టైప్ 1 ఉందనుకోండి, అక్యూట్ ఉంటుంది కండిషన్. అక్యూట్ ఉంటే వెంటనే ప్రాబ్లం రావడం, వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి అక్యూట్ అంటాం అనమాట. సో డయాబెటిక్ కీటో అసిడోసిస్ అంటాము. ఆ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఇమీడియట్లీ ఇన్సులిన్ అనేది ఇస్తూనే ఉండాలి. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, సడన్లీ షూటప్ అయిపోవడం జరుగుతుంది, కీటో అసిడోసిస్ రావడం జరుగుతుంది, అండ్ వాళ్ళకు కోమాలో కానీ లేదంటే అన్కాన్షియస్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది హైపోగ్లైసీమియా, హైపర్ గ్లైసీమియా అండ్ డయాబెటిక్ కీటో అసిడోసిస్. ఈ ప్రాబ్లమ్స్ మనకు కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్ అనమాట. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఇవి 3 ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఒక డైట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైట్ పరంగా చూడండి, డయాబెటీస్ ఒకవేళ ఉంది, అందరికీ తెలిసే ఫుడ్ ఏంది మనం అవాయిడ్ చేయాలంటే దానికి షుగర్ అవాయిడ్ చేయాలి అంటాము. షుగర్ ఇంకా ఏ ఫుడ్లో మీకు కొంచెం స్వీట్ ఉంది అది పూర్తిగా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో సహా వేరేది ఏముంటుంది అంటే కొంచెం సాల్ట్ తక్కువ చేసుకోవాలి. ఫ్రూట్స్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఏ ఫ్రూట్లో ఉంది అది తక్కువ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు సీతాఫల్, అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, కానీ కొన్ని ఫ్రూట్స్ కొంచెం తక్కువ తింటేనే మంచిది. ఒకటి తింటున్నాము ఏం కాదు, ఎక్కువగా తినకూడదు. మామిడి పండు ఉంది, సీతాఫల్ ఉంది, దాంతో సపోటా ఉంది, బనానా ఉంది. ఇది ఎక్కువగా మనం తీసుకోకూడదు. ఇది అప్పుడప్పుడు తీసుకోవచ్చు మనం. వేరే అన్ని ఫ్రూట్స్ మనం ఈజీలీ రోజు ఎంత కావాలంటే అంత మనం తినొచ్చు అన్నమాట. అండ్ దీంతో సహా సాల్ట్ కొంచెం తక్కువ ఉండాలి మన డైట్లో, అండ్ ఆయిల్ మన డైట్లో తక్కువ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మనకు రైస్ తీసుకుంటే రైస్లో కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. నార్మల్ భాషలో అందరికీ తెలిసిన భాషలో చెప్పాలి, లేమెన్స్ లాంగ్వేజ్ అంటే ఏ ఫుడ్ తొందరగా అరిగిపోవడం జరుగుతుంది అది హై కార్బోహైడ్రేట్ అన్నమాట. కొంచెం లేట్ అరుగుతుంది అంటే అది మీరు డయాబెటీస్లో తినొచ్చు. సో ఇది వైట్ రైస్ అనేది మనం తీసుకుంటే దీని నుంచి మనకు షుగర్ అనేది చాలా పెరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్కువగా వైట్ రైస్ కానీ బ్రెడ్స్ కానీ ఇలాంటివి మనం యూస్ చేయకూడదు. అండ్ దాంతో సహా డయాబెటీస్ ఉంది అంటే టైం పాటించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. టైం కూడా ఎలా అంటే 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అయితే చేస్తాము. అది ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. బై 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, 2 o'clockకి లంచ్ చేస్తున్నాము, 8 o'clockకి డిన్నర్ చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా చేయాలి. దీంతో సహా ఏంటంటే ఒక ప్రీ లంచ్ ప్రీ డిన్నర్ అంటే లైట్ టిఫిన్ లాగా, అంటే ఒక 11 o'clockకి ఒక బిస్కెట్స్ తిన్నాము, లేదంటే ఒక ఫ్రూట్ తిన్నాము, అండ్ ఈవినింగ్ 5 o'clockకి అట్లా కొంచెం మిల్క్ తాగినాము. సో ఇలా మనం డైట్ని మేనేజ్ చేస్తే ఈజీలీ తక్కువ అవుతుంది. అండ్ నేను డైట్ మాత్రమే మేనేజ్ చేసుకుంటా, మళ్ళీ కూర్చొనే పని చేస్తా అంటే కూడా కుదరదు. డైట్తో సహా వాకింగ్ చాలా అంటే చాలా అవసరం. ఎవరికి డయాబెటీస్ ఉంది వాళ్ళకు వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాకింగ్ చెయ్యలేదా వాళ్ళకు ప్రాబ్లం అనేది తక్కువ అవడం చాలా కష్టం. సో వాకింగ్ ఖచ్చితంగా చెయ్యాలి. అండ్ వారంలో ఒక 5 days అయినా మినిమం మీరు వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ వాకింగ్తో సహా ఎలా ఉండాలి వాకింగ్ అంటే నార్మల్ వాక్ కాకుండా కొంచెం బ్రిస్క్ వాకింగ్ అనేది ఉండాలి. కొంచెం స్పీడ్ అనేది వాక్ మనం చేయాలి. కొంచెం అలసట అనేది ఉండాలి. జస్ట్ వెళ్ళినామా వచ్చినామా కాకుండా కొంచెం అలసట అనేది ఉండాలన్నమాట. హాఫ్ ఎన్ అవర్ అయినా ఒక రోజు వాకింగ్ అనేది కంటిన్యూ చేయాలి. హాఫ్ ఎన్ అవర్ అంటే ఒక 10 నిమిషాలు మార్నింగ్ చేసినాం, 10 నిమిషాలు నైట్ చేసినాం అలా కాకుండా కంటిన్యూ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మీరు మినిమంగా వాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డైట్
అండ్ ఇలాంటి లైఫ్ స్టైల్ ఒకవేళ మీరు మెయింటైన్ చేశారు అంటే డెఫినెట్లీ పూర్తిగా మనకు డయాబెటీస్ని రివర్స్ అనేది చేసే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా చిన్నపిల్లల్లో అయితే ఎలా ఉంటుంది సార్ ఇది? చిన్నపిల్లల్లో ఏంటంటే అండి వాళ్ళ మదర్కి జెస్టేషనల్ డయాబెటీస్ ఉండొచ్చు. అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి ఈ డయాబెటీస్ రావచ్చు, దానివల్ల వీళ్ళకు కూడా ఈ డయాబెటీస్ ఉంటుందన్నమాట. లేదంటే చాలా చిన్నగా ఉన్నప్పుడే మనకు ప్యాంక్రియాస్ పనిచేస్తలేదు, సో అలాంటప్పుడు ఏంటంటే మనకు షుగర్ లెవెల్స్ చిన్న పిల్లల్లో పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వీళ్ళు ఏం చెప్పలేరు కదా అంటే డిహైడ్రేషన్, అంటే చాలా యూరిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకు, పేదాలు అనేది మొత్తం డ్రై అవుతూ ఉంటుంది అన్నమాట. సడన్లీ వాళ్ళకు అన్కాన్షియస్ అయిపోయేలాగా వాళ్ళు అనిపిస్తుంటారు, డ్రౌజీగా అనిపిస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే షుగర్ టెస్ట్ వాళ్ళకు చేసి డయాగ్నోస్ చేస్తారు ఏం ప్రాబ్లం ఉంది అని చూసుకోవడానికి. సో అప్పుడు మనకు తెలుస్తుంది వెదర్ ఇట్ ఈస్ డయాబెటీస్ చాలా పెరిగిపోయిందా లేదంటే చాలా తక్కువ అయిపోయిందా, దాని నుంచి మనం చేసుకోవచ్చు. సో జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా లేదంటే మీకు టైప్ 2 డయాబెటీస్ ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉంది. అండ్ చాలామంది నేను మందులు మాత్రమే తింటాను అన్నట్లు ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఒక ప్రాపర్ గైడెన్స్ ప్లాన్ అనేది మనం ఇస్తాము హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. ఈ మందులు అయితే ఇట్లా పనిచేస్తూ ఉంటుంది, కానీ మీ చేతిలో ఏముంది, మీరేం చెయ్యాలి అండ్ మీరు ఏం తినాలి అండ్ మీరేం తినకూడదు, అది ఒక డైట్ ప్లాన్ కూడా పేషెంట్కి పర్సనల్గా సంజాయిస్తామన్నమాట. దాంతో సహా మీ లెవెల్స్ పట్టి, మీ వేరే వ్యాధులు పట్టి మీరు ఏ వర్కౌట్ చేయాలి, ఎంత వర్కౌట్ చేయాలి, ఎలా చేయాలి, అవి మొత్తం పేషెంట్కి పర్సనల్గా డాక్టర్స్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఒక కంట్రోల్డ్ ప్లాన్ పేషెంట్ పట్టి ప్లాన్ అనేది ఇవ్వడం వల్ల మన దగ్గర రిజల్ట్స్ అనేది చాలా మంచిగా ఉన్నాయి డయాబెటీస్ పేషెంట్స్లో.